పొందుతున్న రిజర్వేషన్లు మొత్తం మాలలు ఆ పైన ఉన్న ఈ క్యాడర్ మాత్రమే పొందుతున్నప్పుడు ఇక్కడ రిజర్వేషన్ను ఈ వర్గీకరణను కోరుకోవడంలో తప్పే ఉంది. దానికి బాధ్యులు మాలలా? ఎవరు నేను ఇప్పుడే అంటున్నా, సరే బాధ్యులు ఎవరైనా, పేదరిక ఎవరైనా తప్పు జరిగిందా? పేదరిక నిర్మూలన కాదు రిజర్వేషన్. రిజర్వేషన్ యొక్క బేసిసే వేరు. ఇక్కడనే మనం గమనించినట్లయితే 1930లో స్టార్ట్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రిజర్వేషన్ అనేది అన్టచబుల్ కులాలకు ఇవ్వడం జరుగుతుంది, డిప్రెస్డ్ క్లాసెస్కి ఇవ్వడం. మీరు ఏమంటున్నారు? పేదరిక నిర్మూలన బేస్గా రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు, కేవలం ఈ అన్టచబిలిటీ బేసిస్లోనే అంబేద్కర్ రిజర్వేషన్లు కావాలని రిజర్వేషన్లు ఇచ్చిండు, అంతే కదా? సో ఈ పేదరిక నిర్మూలనకి రిజర్వేషన్లకి సంబంధం లేదు అని మీరు చెప్తున్నారు. సంబంధం లేదు. సో మరి దీన్ని ఎట్లా రూపుమాపాలి? మరి ఎట్లా రూపుమాపాలంటే స్టార్ట్ కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో చాలా క్లియర్గా ఈ గ్రూప్ పాలసీ అనేది అన్టచబుల్ కులాలన్నిటికీ ఉంటుంది. ఇక్కడున్న 59 కులాలకే కాదు, దేశంలో ఉన్న 1262 ఎస్సీ కులాలు మొత్తానికి ఉన్నటువంటి అది ఉమ్మడి హక్కు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రిప్రజెంటేషన్లో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు న్యాయం చేకూర్చడానికి ప్రభుత్వము ప్రత్యేక సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళని లిఫ్ట్ చేయాలా. ఒకటి స్కాలర్షిప్ బేసిస్ ద్వారా, వాళ్ళకు భూమి లేదు కాబట్టి భూమిని ఇవ్వడం చేత కావచ్చు, లేదా ఆర్థికపరమైన అంశాలతో వాళ్లకు బలపరచాలా. ఇప్పుడు మీరు అంటున్నారు రిజర్వేషన్ అనేది, మీకు సింపుల్ ఒక మాట చెప్తాను. ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ను ఒకవేళ మనం పరిశీలనలో తీసుకున్నట్లయితే ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఈ వర్గీకరణ అంశాన్ని కొట్టివేస్తూ అది ఏమందంటే, ఇది చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు, 341ను రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు అని చెప్తూనే ఈ రిజర్వేషన్ను ఒక కులం వాడింది ఒక కులం వాడలేదు అనే బేసిస్ మీద జరిగినటువంటి ఈ వర్గీకరణ అనేది ఏదైతే ఉందో ఇది అంతం కానటువంటి అంశము. ఒకవేళ ఈరోజు వర్గీకరణ చేసిన తర్వాత కూడా ఆయా చదువుకున్న కులాలు మాత్రమే లబ్ధి పొందుతాయి, చదువులేనటువంటి కులాలు రానున్న కాలంలో సేమ్ ఇదే డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ప్రత్యేక పథకాల ద్వారా వెనుకబడినటువంటి వాళ్ళు. మీరు ఒక విషయాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు, నాకు చాలా క్లియర్గా నాకు అర్థమవుతున్నది ఏంటంటే పేదరికంలో ఉన్నారు, మాకంటే మాదిగలను మీరు ఒప్పుకుంటున్నారు, వాళ్ళకంటే మేమే ఎక్కువగా ఉద్యోగాలు లేకపోతే ఇంకొకటి నేను ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు, మీరు ఒప్పిస్తున్నారు. మీరు అంటున్నారు కదా, మీరు అంటున్నారు కదా కేవలం ఇది అంటరానితనం మాత్రమే. నేనేమంటున్నా, మాలలు పేదరికము మాలలు తిన్నారు అని అన్నప్పుడు అది అడిగే హక్కు ఎవరికి లేదు. ఆ కారణం చేత ఇది నేను ఒప్పుకున్నా. అంటే మాలలు ఇక్కడ డెవలప్ అయింది అనట్లేదు. ఒకవేళ అట్లా అయితే మీకు ఒక చిన్న జోక్ చెప్తా. జస్టిస్ చంద్రచూడ్ అక్కడ వచ్చినటువంటి ఆ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి అంశము చమార్లు మరియు వాల్మీకుల అంశము. చమార్ల కంటే వాల్మీకులు అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు కాబట్టి, అంటే సబ్ క్లాసిఫికేషన్ తేవడానికి ఆయన ఏదైతే అంశాలను వెతుకున్నాడో అకాడమిక్ ఎగ్జాంపుల్ను చూపిస్తూ ఆయన చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కాన్స్టిట్యూషనల్ అంశం కాదు, చట్టపరమైన అంశం కాదు. విషయం ఏంటంటే చమార్ల కంటే వాల్మీకులే అత్యధికంగా పబ్లిక్ సెక్టార్లు ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా క్లియర్గా చెప్తున్నా, మందకృష్ణ మాదిగా ప్రెస్ మీట్ పెట్టి వెంకట స్వామి కుటుంబం గురించి మాట్లాడతాడు కదా, ఆయనకు దమ్ముంటే ఆయన సంపాదించిన ప్రాపర్టీ మీద బహిరంగ ప్రకటన చేయమనండి. ఏం సంపాదన? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అంశం కాదు, మరో అంశం దగ్గర పర్లేదు చెప్పండి. మరో అంశం దగ్గర వర్గీకరణను బేస్ చేసుకొని అతను అక్రమంగా సంపాదించిన సంపాదన మీద ఎందుకు ఆయన మాట్లాడు? కోట్ల వాల్యూ చేసే సంపాదనలు ఉన్నాయి, ఈ విదేశాల్లో ఉన్నాయి, విదేశాల్లో కూడా ఉన్నాయి. బహిరంగ ప్రకటించమనండి మాదిగల ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నదో, బహిరంగ ప్రకటించమనండి. లిడ్ క్యాప్ పేరిట ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్ ఎవరు తిన్నారనేది బహిరంగ ప్రకటించమనండి. సోషల్ వెల్ఫేర్ ద్వారా అత్యధికంగా నిధులు పొందినటువంటి వాళ్ళు లేదా స్కీమ్లు పొందినటువంటి కులం ఏదో ప్రకటన చేయమనండి, బహిరంగ ప్రకటన చేయమనండి. కేసీఆర్ ఇచ్చినటువంటి 3 ఎకరాల ల్యాండ్లో మాదిగలు 90% తీసుకున్నారని,
బహిరంగ ప్రకటన చేయమనండి. కేసీఆర్ ఇచ్చినటువంటి 10 లక్షల దళిత బంధు పథకంలో 90% మాదిగలకే దక్కిందని. ఇవన్నీ ఎందుకు మాట్లాడు ఆయన? అవన్నీ మాట్లాడు.